టెక్నాలజీ కోసం మాట్లాడుకుందాం అండి. టెక్నాలజీలో ఇప్పుడు అనేక రంగాల్లో మార్పొస్తుంది. కార్డియాక్ సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయి మనం చూడబోతున్నాం? ఒక అత్యద్భుతమైన మార్పులు చూడబోతున్నామండి. నెక్స్ట్ ఒక 10-15 ఇయర్స్‌లో గుండె జబ్బుల్ని మనం అత్యద్భుతమైన మార్పులు చూడబోతున్నాం. హ్మ్. ఇప్పుడు దాకా వచ్చిన మార్పులు ఏంటి అనంటే, ఇంకా రక్తనాళాల్లో బ్లాక్స్‌ని కొత్త విధంగా ఎలా ట్రీట్ చేయొచ్చు? మనం ఇప్పుడు కాల్షియం ఎక్కువుంది. దాన్ని ఏ రకంగా ట్రీట్ చేయొచ్చు? బైపాస్ చేయకుండా స్టెంట్స్ ఏ విధంగా వేయొచ్చు? వాల్వ్ రీప్లేస్‌మెంట్ కాలు ద్వారా ఎట్లా చేయొచ్చు? మేము చేస్తుంటాం. డయాబెటిక్ హ్మ్. వాల్వ్ కాలు ద్వారా రీప్లేస్ చేస్తుంటాం. ఇంతకుముందు వాల్వ్ రీప్లేస్‌మెంట్‌కి ఓపెన్ హార్టే చేయాల్సొచ్చేది. ఇప్పుడు కాలు నుంచే చేసేస్తున్నాం. ఓకే. అట్లాగే మైట్రల్ వాల్వ్‌కి చేస్తున్నాం. అట్లాగే పల్మనరీ వాల్వ్‌కి చేస్తున్నాం. అట్లాగే ట్రైకస్పిడ్ వాల్వ్‌కి చేస్తున్నాం. ఇట్లా వాల్వ్స్ కూడా కాలు నుంచే మార్చే ప్రక్రియను చెప్పాను. పల్సాట్లు అవన్నీ చేస్తుంటాం. కానీ ఈ రకంగా ట్రీట్ చేస్తున్నాం గానీ, నేను వాటి గురించి కాదు. నేను ఎక్సైట్ అవుతుంది దేని గురించి అనంటే, ప్రివెన్షన్ యాస్పెక్ట్స్‌లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. రానున్న 10, 15 సంవత్సరాల్లో హ్మ్. ఇంకా మేబీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడంతో డ్రగ్ డెవలప్‌మెంట్‌లో కొత్త పందాలు తొక్కుతున్న అవకాశం ఉంది. సో, ప్రివెన్షన్ విషయంలో గనక మనం గనక నిజంగా అభివృద్ధి సాధించగలిగితే, మనం ఒక ఇంజెక్షనో, ఒక టాబ్లెట్టో ఇస్తే మన రక్తనాళంలో ఫార్మ్ అయిన క్లాట్స్, అక్కడ ఉన్న ప్లాక్స్ కరిగిపోయే విధంగా మనం ఇంజెక్షన్స్ గాని, టాబ్లెట్స్ గాని ప్రొడ్యూస్ చేయగలిగామంటే, ఒక అత్యద్భుతమే జరిగే అవకాశం ఉంది. ఆ డైరెక్షన్‌లో పరిశోధనలు జరుగుతున్నాయి. అది జరిగితే ఒకటి ఆయు ప్రమాణాలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. రెండోది ఇక ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అనేది ఉండదు. ఊరికే స్టెంట్‌లేసుకోవడం ఇలాంటియన్నీ పోతాయి. మనం రాకముందే వాళ్ళని ట్రీట్ చేయగలిగినట్లయితే అత్యద్భుతం. కార్డియాలజీ చాలా దూరం పోయే అవకాశం ఉంది. ఐ యామ్ హోప్‌ఫుల్ ఫర్ థట్. మీరు ఏఐ కోసం ప్రస్తావించారు. ఏఐతో ఇప్పుడు ఒక మంచి రైటర్ అక్కర్లే, ఒక మంచి యాక్టర్ అక్కర్లేదు, ఒక మంచి స్పీకర్ అక్కర్లేదు. అంటే ఏఐతో డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళకుండా ఉండే రోజులు వచ్చే అవకాశం ఉందంటారా? లేదండి. మీరన్నట్టు నేను కొంచెం డిఫర్ అవుతాను మీరు చెప్పిన దాంట్లో. ఒక మంచి యాక్టర్ అవ్వక్కర్లేదు. ఒక మంచి రైటర్ అక్కర్లేదని. ఎందుకంటే అన్నీ అంటే చేస్తుందది. చేస్తుంది. ఆ! కానీ ఏఐని ఉపయోగించుకొని రాయగలిగిన రైటర్ ఇంకా పెద్ద రైటర్ అవుతాడు. ఏఐని ఉపయోగించుకొని చేయగలిగిన యాక్టింగ్ చేయగలిగిన అతను ఇంకా పెద్ద యాక్టర్ అవుతాడు. అంటే ఏఐని ఉపయోగించుకొని డైరెక్ట్ చేయగలిగితే ఇంకా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఓకే. మొన్నే ఒక డైరెక్టరు చెప్తా ఉన్నారు. నేను వాడుతుంటాను ఈ విధంగా, ఏ విధంగా వాడుతుంటానని చెప్తా ఉన్నారు. తరుణ్ భాస్కర్ అనుకుంటా ఐ హ్మ్. థింక్ ఎవరో చెప్తా ఉన్నారు. సో, అట్లా ఏఐ వాడుకొని పేషెంట్స్‌కి హెల్ప్ చేయగలిగిన డాక్టర్లు ఇంకా ముందుకెళ్తారు. హ్మ్. అంటే ఈ ఈ డిస్టెన్స్ ఎవరి మధ్య ఉంటదంటే ఏఐకి, డాక్టర్లకి మధ్య కాదు. ఏఐని ఉపయోగించుకునే డాక్టర్లు, ఏఐని ఉపయోగించుకోలేని డాక్టర్ల మధ్య వ్యత్యాసం వస్తుంది తప్ప, హ్మ్. ఏఐ కంప్లీట్‌గా డాక్టర్లని రీప్లేస్ చేయగలిగే అవకాశం లేదు. ఎందుకు అనంటే 2, 3 కారణాలున్నాయి. ఇప్పటి వరకు ఏఐ అనేది పర్ఫెక్ట్‌గా లేదు. హ్మ్. చాలా వరకు మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటది. సో, మిస్టేక్స్ అనే వాటిని ఏఐలో హాలుసినేషన్స్ అంటారు. అది అవును. కొంత ఇమాజిన్ చేసుకొని చేస్తా ఉంటది. అవును. సో, అది కరెక్టా? కాదా? అని ప్రజలు నిర్ణయించుకునే పరిస్థితిలో ఉండరు. అది కరెక్టా? కాదా? అని చెప్పాల్సింది డాక్టర్ జెప్పాలి. ఇప్పుడు సడెన్‌గా మీరు ఒక సింప్టమ్స్ లిస్ట్ చెప్పారు. ఈ లిస్ట్ చెప్పి మీరు ఇది గుండె జబ్బు అయ్యే అవకాశం ఉందా? అని అడిగారు. అది ఒక సమాధానం ఇస్తది. అవే సెట్ ఆఫ్ సింప్టమ్స్ చెప్పి ఇది గ్యాస్ అయ్యే అవకాశం ఉందా? అని అడిగితే ఇంకో సెట్ ఆఫ్ సమాధానాలొస్తాయి. అంటే మీరు అడిగిన ప్రశ్నను బట్టి అది మార్చుకుంటది. మీ ప్రవృత్తిని బట్టి అది మార్చుకుంటది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్స్‌ని రీప్లేస్ చేయగలిగే అవకాశం లేదు గానీ, డాక్టర్స్‌కి అద్భుతంగా హెల్ప్ చేయగలిగే అవకాశం ఉంది. అంటే లోవర్ లెవెల్‌లో అంటే ఇప్పుడు మీకు ఫిజిషియన్ అసిస్టెంట్స్‌ని రీప్లేస్ చేయగలుగుతది. ఇక నెక్స్ట్ రానున్న 5 ఇయర్స్‌లో ఎలా ఉంటదనేది మాత్రం మనం ఇప్పుడే ప్రిడిక్ట్ చేయలేం. ఆ స్టేజ్ అంటే అది ఎంత వేగంగా డెవలప్ అవుతుందంటే కొన్ని నేను కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తుంటాను. హ్మ్. అంటే సామ్ ఆల్ట్‌మన్ ఎప్పుడు ఏం మాట్లాడారని నేను చూస్తూ ఉంటాను రెగ్యులర్‌గా. సో, ఇప్పుడున్న పరిస్థితిలో ఆ విధంగా లేదు గానీ, కానీ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో చాలా చాలా కొత్త పుంతలు రాబోతున్నాయి. దానివల్ల మెడిసిన్ చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. డాక్టర్స్ రీప్లేస్ అవ్వరు గానీ, చాలా వరకు అంటే కొన్ని సెక్టర్స్‌కి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. రేడియాలజీకి కొంచెం ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. డెర్మటాలజీకి కొంతవరకు ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. కాస్మెటాలజీకి కాదు. ఓకే. డెర్మటాలజీకి కొంత ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. ఇట్లాంటి కొన్ని కొన్ని బ్రాంచెస్‌కి ఇమ్మీడియేట్‌గా ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా అండి? అంటే ఇప్పుడు రేడియాలజీ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఎక్స్‌రే చూసి ఇంటర్ప్రెట్ చేయాలి. సీటీ ఓకే. స్కాన్ చూసి ఇంటర్ప్రెట్ చేయాలి. హ్మ్. అది దానికి చేసేస్తుంది. లక్షలాది ఎక్స్‌రేలు ఫీడ్ చేసామనుకోండి. హ్మ్. అసల ప్రపంచంలో ఉన్న ఎక్స్‌రేలన్నీ దానికి ఫీడ్ చేసి దానికి డయాగ్నోస్‌లు ఇచ్చేసామనుకోండి. ఓకే. ఆ తర్వాత వచ్చే ఎక్స్‌రే అది చెప్పగలుగుతది ఎలా ఉంటది. అది రేడియాలజిస్ట్ చేసే పని. అంత మాత్రాన కొత్త ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, అది చెప్పలేదు.
ఓకే. దానికి రేడియాలజిస్ట్ కావాలి. అసలు ఇది కరెక్ట్‌గా చెప్పిందా లేదా చూడటానికి రేడియాలజిస్ట్ కావాలి. అంటే రేడియాలజిస్టులు జాబులు పోవు. అవును. కానీ ఒక రేడియాలజిస్ట్ 10 మంది రేడియాలజిస్టులు చేసే పని ఒక రేడియాలజిస్ట్ చేయాల్సొస్తది. ఓకే. అది ఆల్రెడీ రిపోర్ట్‌లు రాసేస్తది. ఈయన గబగబా చూసుకొని ఇది కరెక్ట్‌గా ఉందా లేదా ఆయన చెప్తే సరిపోతుంది. సో, అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే రోబోటిక్స్ విషయంలో కూడా ఏఐ కొంచెం ఆర్ ముందుకు వెళ్ళబోతుంది. సో, రోబోటిక్స్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిసి నెక్స్ట్ 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్‌లో చాలా చాలా అభివృద్ధి జరగబోతోంది. అది ప్రిడిక్ట్ చేయటం సాధ్యమయ్యే పరిస్థితిలో ఇప్పుడు లేదు. అంత ఫాస్ట్‌గా డెవలప్ అవుతుంది. డాక్టర్ గారు చివరిగా చెప్పండి. ముఖర్జీ గారి ప్రయాణం అంటే లక్ష్యం ఎక్కడికి పెట్టుకున్నారు మీ గోల్స్? ఎలాంటి జర్నీ జరుగుతోంది? నేను మీకు ఇందాకే చెప్పాను కదా! నాకు గోల్ ఇంపార్టెంట్ కాదు. నేను చాలా మందికి చెప్తాను గోల్ ఇంపార్టెంట్. మీరు రాసి పెట్టుకోండి. రాసి పెట్టుకొని గోల్ కోసం వర్క్ చేయండి అని చెప్తూ ఉంటాను. బట్ నాకు గోల్ ఇంపార్టెంట్ కాదు. నాకు ప్రయాణం ముఖ్యం. ఆ ప్రయాణంలో ఛాలెంజ్ ముఖ్యం. ఓకే. అంటే బేసికల్‌గా నాకు ప్రయాణం గనక సుఖవంతంగా సాగుతుందంటే నేను అక్కడ ఆపలేను దాన్ని. దానికి ఇంకొక ఛాలెంజ్ కావాలి నాకు. ఇంకొక కొత్త ఆహ్, పట్టుదలతో పని చేయగలిగే అవకాశం ఉండాలి నాకు. సో, అలాంటి ఛాలెంజ్ కోసం నేను చూస్తూ ఉంటాను తప్ప, ఒక పర్టిక్యులర్ గోల్ అనేది లేదు. ఒక ఆశ ఉంది. అంటే మన హెల్త్ సెక్టార్‌ని కంప్లీట్‌గా మార్చగలిగి, రీవాంప్ చేయగలిగే విధంగా మనం చేయగలిగిన అన్న ఆశ అయితే ఉంది. ఏ విధంగా చేయాలి అనే దానికి ఆలోచన లేదు. ప్రస్తుతానికి ఆశ మాత్రమే ఉంది. అది నిజంగా ఛాలెంజ్ మనం చేయగలిగిన ఛాలెంజ్ నేను కష్టపడితే అది చేయగలను అనుకున్న సిట్యుయేషన్ వచ్చినప్పుడు నేను కష్టపడి అది చేయగలుగుతాను. ఇప్పటికి నేనేం చేస్తుంటానంటే హెల్త్ ఇన్ఫర్మేషన్ నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉంటాను. అవును. మీకు తెలిసింది ప్రజలకి నేను చెప్పడం. మీకు తెలియనిది ఏంటంటే నేను కార్డియాలజిస్ట్‌లకి కూడా నేను చెప్తా ఉంటాను. అంటే చెప్పడం అంటే నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన రీసెర్చ్ అంతా నేను చదువుకొని ప్రతిసారి మా గ్రూప్‌లో కార్డియాలజిస్ట్ గ్రూప్‌లో గాని, ఫిజిషియన్ గ్రూప్‌లో గాని ప్రతిరోజు వాళ్ళని హింసిస్తూ ఉంటాననుకోండి ఒక రకంగా చెప్పాలంటే. ఏది లేటెస్ట్ ఇవాళ యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ మాడ్రిడ్‌లో జరుగుతా ఉంది. ఇప్పుడు అక్కడ కొత్తగా వచ్చిన స్టడీని ఇప్పటికిప్పుడే నేను చదివి మీరొచ్చే ముందు మా కార్డియాలజిస్ట్‌లకి అందరికి ఒక మెసేజ్ పెట్టాను. సో, దానిపైన కొంత డిస్కషన్ చేస్తాను. అంటే ఒక పక్క ఎడ్యుకేషన్ నేను తొందరగా చదివి అందరికీ చెప్పగలగటం. దాంతో పాటుగా అసలు నిజంగా మనం హెల్త్ సెక్టార్‌ని ఏ విధంగా మార్చాలనడానికి నాకు కొన్ని ఐడియాలున్నాయి. కానీ కంప్లీట్‌గా అవగాహన రావట్ల. అది వచ్చినప్పుడు ఆ డైరెక్షన్‌లో నేను కష్టపడితే అది జరుగుతది అనుకున్నప్పుడు నిజంగా ఆ డైరెక్షన్‌లో కష్టపడతాను. For more videos like this, subscribe Big TV channel.